కొన్ని అంశాలనేది బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఏమేమి చర్చకు వచ్చాయి ఏంటి అనేది కూడా దాంట్లో రాసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇంకోటి చాలామంది కూడా రాఘవేంద్రరావు వచ్చి అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది అనేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దిల్‌రాజు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించడాన్ని మేము స్వాగతిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్లు కూడా ఉన్నాయంటూ కూడా సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆయన చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను కూడా హైదరాబాద్లో నిర్వహించాలంటూ కూడా రాఘవేంద్రరావు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలనేసి కూడా హీరో నాగార్జున చెప్పినట్టుగా తెలిసింది. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందనేసి కూడా నాగార్జున ముఖ్యమంత్రి ముందు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది మా కోరికట్టు కూడా చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా దీంట్లో తెరపైకి వచ్చాయి. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. శ్యామ్ ప్రసాద్ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే కూడా ప్రభుత్వ సహకారం చాలా కంపల్సరీ కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు శాంతి భద్రత విషయంలో రాజీ లేదనేసి కూడా సీఎం చాలా గట్టిగానే చెప్పినట్టుగా తెలిసింది. ఇకపై బౌన్సర్లపై సీరియస్గానే ఉంటామనంటూ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టుగా తెలిసింది. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలతో ఇంతకుముందు మనం చర్చుకున్నట్టుగా ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం మీరెవరో కూడా అధైర్యపడుతుంటూ కూడా చెప్పారు. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రియల్ సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో కూడా మీరు చొరవ తీసుకోవాలి. టెంపుల్ టూరిజంలో కూడా ఎక్కువ టూరిజం కూడా ప్రమోట్ చేయాలంటూ కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఇక మీటింగ్ గురించి తదుపరి మొత్తం వివరాలను కూడా మన అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ గారు కూడా అందిస్తారు. ఎందుకంటే చాలా కీలకమైన భేటీ కాబట్టి ఒక్కొక్కరు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అంతా కూడా